చలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా యొక్క ఇల్లు ఎంత పని అయింది ఏంది ఏం కదా మీకు మొత్తం అయితే చూపిస్తా. చూసేయాలి. ఫస్ట్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, చూస్తున్నట్టయితే ముందల పక్కన అయితే ఈ విధంగా అయితే ఉంది ఇల్లు ఆకారం అయితే. ఇది వచ్చేసి మెట్లు పైనకి ఈ విధంగా అయితే ఉంది. ఎంత లోపలికి పోతున్నాయి ఇప్పుడు అయితే ఎంట్రీ. లోపలైతే మొత్తం అయితే ప్లాస్టింగ్ అయితే అయిపోయింది. ఇలా చూపిస్తా మొత్తం రూమ్లు ఎట్లా చేసారు ఏదైనా దాన్ని. ఇది వచ్చేసి అయితే కిచెన్. కిచెన్ వస్తే ఇట్లా అయితే ఉంది. ఈ విధంగా ఉంది కిచెన్ అయితే లోపల. ఈ మొత్తం వచ్చేసి అయితే హాల్. ఇల్లు వచ్చేసి సింగిల్ బెడ్రూమ్. ఇదైతే బెడ్రూమ్. ఇది మా లోకల్ అయితే బెడ్రూమ్. మొత్తం కలిసి హాల్ పెద్ద పెద్ద అయితే వేసాము. హాల్ అయితే హాల్ అయితే ఈ విధంగా ఉంది. 4 దిక్కులు అయితే ఇదైతే ఈ బెడ్రూమ్ వచ్చేసి అయితే దుబారా అయితే అయిపోయింది. ఈ ఒక్క రూము ఈ విధంగా అయితే ఉంది. బెడ్రూమ్ వచ్చేసి దుబారా అయితే అయిపోయింది. ఈ ఒక్క రూమ్ అయితే ఇప్పుడైతే మన పైనకి అయితే పోదాం. చూద్దాం పైన ఎట్లా ఏంది కదా అని, ఏం పని అయిందని. ఇది ఒక్క గోడ పెడితే అయిపోతుంది తన గోడ పని ఇళ్ళకైతే. పైన వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంది గోడ వచ్చేసి. పడి కాడికైతే ఖర్చు వచ్చేసి మొత్తం ఇల్లు మొత్తం అయితే ఒక 10 లక్షలు అయితే అయిపోయింది. ఓన్లీ ఇల్లు కాడికైతే పడికాడికైతే 10 లక్షలు అయితే అయిపోయింది మొత్తానికి. ఇంకా ముందు కావచ్చు. ఇల్లు సైడ్కి వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంది గోడ వచ్చేసి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. ఈ విధంగా అయితే ఉంది బ్యాక్ సైడ్. ఈ ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయేవరకు నాకు తెలిసి ఒక 12-13 కావచ్చు. ప్రజలకి అయితే మాకైతే 10 అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ కరెంటు, బండలు, పెయింటింగ్ చూస్తే అయిపోతుంది. మేము 3 ఉన్నాయి ఇప్పుడైతే. మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఇంక ఇల్లుకు. ఇల్లు అయితే ఈ విధంగా అయితే ఉంది. మళ్ళీ మీరు కట్టే ఇల్లు ఎట్లుందో ఏమో. ఒకవేళ మీరు ఎంత అయింది ఏ కదా అనేది తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి. మాకైతే ఇప్పటికైతే 10 అయితే అయిపోయినాయి. మీకెంతైనా కింద కామెంట్ చేయండి.